హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ చంద్రకిరణ్. నేను క్యూఎస్ అండ్ బిల్లింగ్ ఇంజనీర్గా 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. అయినొద్దు పాయింట్కి రా. లాస్ట్ వీడియోలో మీకు ఫుటింగ్ ఎక్స్కవేషన్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఈ వీడియోలో ఫుటింగ్ ఎక్స్కవేషన్ తర్వాత చేసి పీసీసీ యొక్క మెజర్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పీసీసీ క్యాలిక్యులేట్ చేయాలని కూడా సేమ్ మనకి ఫుటింగ్ డీటెయిల్స్ అనేది కావాలి. అండ్ ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే అండ్ ఇది మన ఫుటింగ్, ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో అది మన ఫుటింగ్. అండ్ ఈ వెర్టికల్ మెంబర్ అనేది పెడెస్టల్, ఎల్లో లైన్ ముందుగా వెర్టికల్ మెంబర్. అండ్ దీని కింద మనకి ఈ పీసీసీ అనేది ఉంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫుటింగ్ అవుటర్ నుంచి ఇటు 100 అండ్ ఇటు 100 ఇచ్చారు. దట్ మీన్ వన్ సైడ్ ఇలా బోత్ సైడ్స్ 100 ఇచ్చారు. అండ్ అదర్ 3 sides కూడా సేమ్ ఉంటుంది. సో హౌ యూ క్యాలిక్యులేట్ పీసీసీ ఈజ్, మీకు ఇచ్చిన మెజర్మెంట్ ఫుటింగ్ మెజర్మెంట్కి ఈచ్ సైడ్ 0.1 మీరు యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ ఎ మినిట్. ఈ వీడియోలో వేరే ఫుటింగ్ డీటెయిల్స్కి మనం పీసీసీ అనేది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. నేను ఇందులో F1A ఫుటింగ్కి పీసీసీ అనేది క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 ఎంటర్ చేయాలి. దెన్ పీసీసీ, ఇక్కడ కేటగిరీ ఇంతకుముందు ఎక్స్కవేషన్ అనేది వేసాం కదా, ఇక్కడ నేను పీసీసీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి పీసీసీ వేస్తున్నా. దెన్ F1A, అక్కడ ఫుటింగ్ ఎంటర్ చేశాను. అండ్ మనం పీసీసీ కూడా మోస్ట్లీ క్యూబిక్ మీటర్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. దెన్ నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ 1. అండ్ ఇప్పుడు వచ్చి ఇక్కడ మనకి F1A ఫుటింగ్ 5 meter లెంత్, 5 meter విడ్త్ ఉంది. ఫర్ సపోజ్ 5 meter మన ఫుటింగ్ అయితే బోత్ సైడ్స్ 100 + 100 యాడ్ చేసుకోవాలి. ఓకే, 0.1 వన్ సైడ్ ప్లస్ 5 meter ప్లస్ 0.1. అండ్ సేమ్ విడ్త్ కూడా మనకి 5 meter. అండ్ అగైన్ విడ్త్ కూడా ఈచ్ సైడ్ 0.1 యాడ్ చేయాలి. 0.1 + 5 + 0.1. ఓకే, నా డెప్త్ వచ్చి అండ్ అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెప్త్ మనకి మెన్షన్ చేశారు, ఓకే, విచ్ ఇస్ 0.1 meter. 0.1. అండ్ మీరు పీసీసీ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎన్జిఎల్ పీసీసీ బాటమ్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ మీరు లెంత్, విడ్త్ అండ్ పీసీసీ థిక్నెస్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఈక్వల్ టు ఫార్ములా అనేది ఎంటర్ చేస్తాం. 5.2 మన లెంత్, విడ్త్ అండ్ థిక్నెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్. ఓకే, నా F1A ఫుటింగ్ పీసీసీ క్వాంటిటీ 2.704 MQ. ఓకే, అండ్ మీ కన్స్ట్రక్షన్ సైట్లో ఈ టైప్ ఆఫ్ ఫుటింగ్స్ F1A టైప్ ఆఫ్ ఫుటింగ్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఇంటూ అన్ని నెంబర్స్ ఇప్పుడు వేస్తే సరిపోతుంది. మీకు టోటల్ క్వాంటిటీ ఫర్ 10 ఫుటింగ్స్ ఒకేసారి మీరు క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అండ్ మీరు లాస్ట్ వీడియో చూస్తే ఇక్కడ ఎక్స్కవేషన్ ఫుటింగ్కి మనం ఇక్కడ క్వాంటిటీ అని క్యాలిక్యులేట్ చేసాము ఎక్స్కవేషన్కి. సో ఎక్స్కవేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు డెప్త్ అనేది ఫుటింగ్ వైజ్ ఫుటింగ్ చేంజ్ అయిపోతుంది. మీరు ఒక్కొక్క ఫుటింగ్కి ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తేనే మీకు బెటర్ ఉంటుంది. బట్ పీసీసీకి వచ్చి అలా మీరు ఇండివిజువల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లెంత్ అండ్ విడ్త్ అండ్ మెజర్మెంట్స్ సేమ్ ఉండి అండ్ ఫుటింగ్ టైప్ సేమ్ ఉంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఐ థింక్ మీకు ఫుటింగ్ యొక్క పీసీసీ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫుటింగ్ కాంక్రీట్ పోర్ చేయడానికి షట్టరింగ్ అనేది ప్లేస్ చేస్తారు. అండ్ ఆ షట్టరింగ్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.